వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చున్నాం టెక్స్ట్ ఆల్రెడీ మనం విజయసాయి రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారు, విజయసాయి రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారు అంటూ కూడా మనం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. యాక్చువల్గా చూసినట్టయితే వైఎస్ఆర్సీపీలో విజయసాయి రెడ్డి చాలా సీరియస్ ప్రస్థానమే. ఎందుకంటే ఆయన ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక ఆడిటర్గా ఉన్నాడు, ఆయన పరిశ్రమలకు ఒక ఆడిటర్గా వ్యవహరిస్తూ వచ్చారు. ఆ తర్వాత వైఎస్ మరణం తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే తను కేసులను ఎదుర్కొనే క్రమంలో ఆయన జైలుకి వెళ్ళి ఉన్నారో అదే సమయంలో వాళ్ళ ఆడిటర్ హోదాలో విజయసాయి రెడ్డి కూడా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. బట్ అప్పుడే వాళ్ళిద్దరి మధ్య అత్యంత సాన్నిహిత్యం పెరిగింది. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకున్నారు, ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. అంతేకాదు ఆ తర్వాత ఎంతమంది సీనియర్లు వారిస్తున్నా, ఎంతమంది సీనియర్లు అడ్డుకుంటున్నా వినకుండా పార్టీ ఖాతాలో వచ్చిన ఒకే ఒక్క పదవిని జగన్మోహన్ రెడ్డి విజయసాయికి ఇవ్వడం జరిగింది, అదే రాజ్యసభ పదవి. ఆ రోజున చూసే ఓ మైసూరా రెడ్డి, ఓ కొనతాల లాంటి వాళ్ళు చాలామంది ఉన్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం విజయసాయి రెడ్డి వైపే మొగ్గు చూపారు. అప్పటి నుంచి కూడా విజయసాయి రెడ్డి చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డికి. తనని పెద్దల సభలో అత్యున్నత స్థానంలో నిలబెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే నా లక్ష్యం అన్నట్టుగా విజయసాయి రెడ్డి పనిచేశారు. డే అండ్ నైట్ కూడా అదే ఆ అంశం మీద వర్కౌట్ చేస్తూ వచ్చారు. అయితే 2014లో ఆ నమ్మకాలన్నీ ఒమ్మైనాయి. అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజన క్రమంలో చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రజలు సీఎంగా ఎన్నుకున్నారు. ఇక అప్పటి నుంచి కూడా రాజ్యసభ హోదాలో పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా వైఎస్ఆర్సీపీని లైమ్ లైట్లో పెడతంలో విజయసాయి రెడ్డి సక్సెస్ అయ్యారు. ఒక ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్తను, ఒక స్ట్రాటజిస్ట్ని పార్టీ కోసం పనిచేసేందుకు ఒప్పించడంలో కూడా విజయసాయి రెడ్డి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా టీడీపీని సక్సెస్ఫుల్గా ఎన్డీఏ నుంచి బయటికి రప్పించడంలో టీడీపీకి, మోడీకి అండ్ చంద్రబాబు నాయుడికి మధ్య దూరం పెంచడంతో పాటు అదే సమయంలో వైఎస్ఆర్సీపీని మోడీకి దగ్గర చేయడంలో కూడా విజయసాయి రెడ్డి సక్సెస్ అయ్యారు. అలా పార్టీని ప్రతి విషయంలో కూడా సామాన్య క్యాడర్ నుంచి అత్యున్నత లీడర్స్ దాకా పార్టీని ఒక పటిష్టంగా తయారు చేయగలుగున్నారు అటు అన్ని రకాలుగా విజయసాయి రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి కూడా విజయసాయి రెడ్డిని బ్లంట్గా నమ్మడం జరిగింది. ఆ స్థాయిలో విజయసాయి రెడ్డిని కూడా ఓన్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉంటే విజయసాయి రెడ్డి ఆ రోజున పార్టీ కీలక నిర్ణయాల్లో కూడా భాగస్వామ్యం అయ్యారు. దాని ఫలితమే మనం అనుకోవాలి. 2019 ఎన్నికల్లో 151 సీట్లతోని జగన్మోహన్ రెడ్డి ఒక థమ్మింగ్ మెజారిటీతో ఆ రోజు సీఎం కావడం జరిగింది. సీఎం అయిన తర్వాత కొద్ది రోజుల పాటు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కూడా విజయసాయి రెడ్డి కీలక భాగస్వామిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారో అప్పుడు విజయసాయి రెడ్డిని తీసుకెళ్లి ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా నియమించారు. ఎప్పుడైతే సజ్జల్ లాంటి వాళ్ళు వచ్చి సీఎంఓలోకి వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారో ప్రధాన సలహాదారుగా, భారతి లాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తోని అప్పటి నుంచి విజయసాయి రెడ్డి దూరం అవుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతూ వచ్చారు అనే కంటే సక్సెస్ఫుల్గా సజ్జల అంటే విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి మధ్య దూరం పెంచుతూ వచ్చింది. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర భూముల విషయంలో విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు చేసిన ఒక విమర్శలు కానీ, ఇక శరత్చంద్రారెడ్డి లాంటి వాళ్ళ అల్లుడు వరుసైన వ్యక్తి లిక్కర్ మాఫియాలో అరెస్ట్ కానీ, అదే సమయంలో ఎంపీ ఎంవీవీతో వచ్చిన విజయసాయి రెడ్డికి ఉన్న విభేదాలు కానీ, ఇలాంటివన్నీ కూడా నిజంగానే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య దూరం పెంచాయి. అయితే ఇదే సిచ్యువేషన్లో ఆ రోజు తారకరత్న మరణించున్నారు. తారకరత్న వైఫ్ విజయసాయి రెడ్డికి రిలేటివ్ కావడం వల్ల ఆయన ఆ కార్యక్రమాల్లో కూడా చాలా సీరియస్గా పాల్గొన్నారు. అటు చంద్రబాబు నాయుడుతోని ఇటు బాలకృష్ణతోని కూడా క్లోజ్ అసోసియేట్గా ఉంటూ వచ్చారు ఆయన. సో ఇవి కూడా మరింత ఇలాంటి కారణాలన్నీ దూరం పెంచాయి. ఒక దశలో ఆయన అనుబంధ విభాగాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టే ప్రయత్నం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిజల్ట్ తర్వాత ఒకసారి దగ్గరికి తీసినట్టు ప్రయత్నించినా బట్ సజ్జల అండ్ ఒక హార్డ్ కోర్ టీం మాత్రం విజయసాయి రెడ్డిని ఎప్పుడు కూడా ఆ కోటరీకి రానివ్వలేదు. సజ్జలానే హోల్ అండ్ సోల్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అటు పార్టీలో ప్రభుత్వంలో తానే అన్నట్టు కూడా వ్యవహరించారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే విజయసాయి రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేని పని జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి మరీ చేయించడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు నుంచి విజయసాయి రెడ్డి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన నెల్లూరు జిల్లాని సొంతగా. అలాంటి విజయసాయి రెడ్డిని మొన్న ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల నుంచి ఎంపీగా దించడం జరిగింది. యాక్చువల్గా ఇప్పటిదాకా ఆయన ఎక్కడా కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన ఆయనకి ఎక్స్పీరియన్స్ అయితే లేదు విజయసాయి రెడ్డికి. మరోవైపు చూసినట్లయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయసాయి రెడ్డికి అత్యంత క్లోజ్ సన్నిహితుడే. అసలు వేమిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీలోకి రావడం కానీ 19 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఆర్థిక అండదండలు పుష్కలంగా అందించడంలో కానీ విజయసాయి రెడ్డి పాత్ర చాలా కీలకం. అలాంటి విజయసాయి రెడ్డిని తీసుకెళ్లి ఏకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్తో డిఫర్ అయ్యారు. ఆయన వెంటనే ఆయన టీడీపీ జెండా కప్పుకొని నెల్లూరు ఎంపీగా బరిలో దిగారు. వాళ్ళ వైఫ్ ప్రశాంతి రెడ్డి కూడా కొవ్వూరు ఎమ్మెల్యేగా బరిలో దిగారు. వాళ్ళు గెలిచారు కూడా. సో అలాంటి వేమిరెడ్డి మీద ఏకంగా విజయసాయి రెడ్డిని పోటీకి పెట్టారు. ఎన్నోసార్లు విజయసాయి రెడ్డి మాట్లాడారు ఈ అంశం మీద. తనకు బలవంతం పెళ్లి చేస్తున్నారు, ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అనే విధంగా విజయసాయి రెడ్డి మాట్లాడారు. తాను వైజాగ్ టికెట్ కోరాను, వైజాగ్ నుంచి పోటీ చేయాలనుకున్నాను, అక్కడంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి తను నెల్లూరు నుంచి పోటీ చేయమంటున్నారంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది.
అదే విషయాన్ని ఆయన ప్రచారంలో కూడా కనిపించింది. అది చాలాసార్లు ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు. అంత ఇష్టం లేనట్టుగా కూడా విజయసాయిరెడ్డి ప్రచారం చేశారు. సీరియస్గా ఇన్వాల్వ్ కాని సిచ్యువేషన్ అయితే ఉంది. వేమిరెడ్డిని కూడా ఎక్కడా నోరు తెచ్చి ఒక మాట్లాడలేని సిచ్యువేషన్ అయితే, ఆ మొహమాటం అయితే విజయసాయిరెడ్డికి ఎదురైంది. ఎందుకంటే వేమిరెడ్డితో అంతటి సాన్నిహిత్యం ఉంది ఆయనకు. ఒకే జిల్లా నుంచి రిప్రజెంట్ చేయడం, ఒకే సామాజిక వర్గం నుంచి రిప్రజెంట్ చేయడం, అత్యంత సన్నిహితులు కావడం. సో దాని ఫలితమే ఈరోజు కనిపించింది. వేమిరెడ్డి దెబ్బకు విజయసాయిరెడ్డి ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో అలాంటి ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తే వేమిరెడ్డి చేతిలో ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అందుకే విజయసాయిరెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. తనకు ఇష్టం లేదని ఎంత కన్విన్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి వినకుండా ఈరోజు వేమిరెడ్డి మీద తనను నిలబెట్టి తన పరువుతో పాటు తన భవిష్యత్తుని, పార్టీ భవిష్యత్తుని కూడా అంధకారంలో పడేశారనేది కూడా ఇంకో చర్చ. ఎందుకంటే వేమిరెడ్డిని ఎలాగైనా హోల్డ్ చేద్దాం పార్టీలోని విజయసాయిరెడ్డి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించారు. ఎలాగైనా సరే అనిల్ కుమార్ యాదవ్కు టికెట్ ఇవ్వద్దు అని వేమిరెడ్డి దంపతులు పట్టుబట్టారు. బట్ ఆ టికెట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట పంపించిన ఎంపీ టికెట్ మీద ఆ టికెట్ మాత్రం ఆయన అంచుడు ఆయన ఖలీల్కి ఇవ్వడం జరిగింది. ఇలాంటి విషయాలతోనే వేమిరెడ్డి తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డికి దూరం జరిగే ప్రయత్నం చేశారు. లాస్ట్ మినిట్ వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎందుకంటే ఆయనకున్న ఒక ఆర్థిక అండదండలు కానీ మిగతా విషయాల్లో పుష్కలంగా ఉన్న వనరులు కానీ, సో ఇక్కడ నెల్లూరు మీద ఉన్న ఒక ఫోకస్ కానీ, ఆయనకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఒక బలమైన ఒక వ్యక్తిగా, ఫోర్స్గా అక్కడ ఉండడం కానీ, ఇవన్నీ కారణాలతో వేమిరెడ్డి లాంటి వాడు బయటికి వెళ్ళిపోతే నెల్లూరు జిల్లా మొత్తం మీద ఎఫెక్ట్ పడుతుందని కూడా విజయసాయిరెడ్డి అంచనా వేయగలిగారు. అందుకే 2019లో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయడానికి కారణం వేమిరెడ్డి అనే అంచనా కూడా విజయసాయిరెడ్డి దగ్గర ఉంది. అందుకే వేమిరెడ్డి వెళ్లకుండా లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి అటు వేమిరెడ్డిని ఆపలేకపోయారు, ఇటు తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా నెల్లూరు నుంచి పోటీ చేయించారు. అందుకే ఇలాంటి పనులు చేయడం కారణంగానే సజ్జల లాంటి వాళ్ళు అక్కడ వద్దు అని విజయసాయిరెడ్డి అంటే ఎన్నోసార్లు వార్నింగ్ చేసినా సజ్జలాని డే 1 నుంచి ప్యాంపర్ చేస్తూ వచ్చి ఈరోజు ఘోర ఓటమికైతే, పార్టీ ఘోర డిజాస్టర్కి అయితే జగన్మోహన్ రెడ్డి కారణమయ్యారు. అందుకే ఈ కారణాలు అన్నిటితోనే విజయసాయిరెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారన్న ప్రచారం అయితే ఉంది. అందుకే ఎక్కడ మిగిలిన సజ్జల మొదలుకొని జగన్ వరకు బొత్స లాంటి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ మాట్లాడుతూ ఉన్నా విజయసాయిరెడ్డి ఎక్కడ తన ఓటమి తర్వాత ఒక చిన్న ప్రకటన కూడా చేసిన పరిస్థితి అయితే లేదన్నది వాస్తవం. మరి అలాంటి విజయసాయిరెడ్డి విషయంలో మున్ముందు జగన్మోహన్ రెడ్డి సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి ఏదైతే కలిసి పార్టీని లైమ్లైట్లో పెట్టే ప్రయత్నం చేస్తారా, విజయసాయిరెడ్డి లేకుంటే అలాగే తన గ్యాప్ని జగన్మోహన్ రెడ్డితో అలాగే కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తారన్నది మాత్రం ఈరోజు నిజంగానే వైఎస్ఆర్సీపీలో హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి ఉందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.